Hi students, this is Chitnadu, RCD సివిల్స్ ఫ్యాకల్టీ గ్రూప్ అని చెప్తాను. నాకు కెన్ ఇన్స్టిట్యూట్ చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్లో మన కెన్ ఇన్స్టిట్యూట్ ఉంది. నేను త్వరలో ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఎస్ఐ కానిస్టేబుల్స్ అన్ని మీరు ఎవరైనా రావచ్చు. చిట్ స్కాన్ చేసుకోండి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ 99 కొనుక్కోండి. అయితే ఈరోజు మనం 10th ప్రకాశ్లో డైలీ బిట్లు కదా నిన్నటి వరకు 14 అయ్యాయి. ఈరోజు 15th బిట్ స్టార్ట్ అయింది. అలాగే మీకు ఓకే, మీకు 2016 ఏపీఎస్సీ మెయిన్స్ 1 to 25 ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. రేపు ఒక వీడియో వస్తుంది, అందరూ రెడీగా ఉండండి. వీడియో చేశాను చూడండి. ఇప్పుడు మ్యాథ్స్ చూసుకుని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ద వాల్యూ ఆఫ్ 4 + 3√3/7 + 4√3 అడిగాడు. దీన్ని మనం రేషనలైజేషన్ చేయాలి, అక్రమం చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేసి లవహారాలను గుణించుకోవాలి. న్యూమరేటర్ డినామినేటర్ నేను అంటే 4 + 3√3 ఇంటూ 7 - 4√3 by 7 + 4√3 ఇంటూ 7 - 4√3. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేసి గుణించుకోవాలి. 4 × 7 = 28 minus 4 × 4 = 16√3 plus 3 × 7 = 21√3 plus into minus 4 × 3 is 12 into 3 36 by a plus b into a minus b, a square minus b square, 7 square minus 4√3 whole square, 25√3 21√3 16√3 this అంతా అవుతుంది 5√3. 28 - 16 is equal to -8 by 1. Answer is 5√3 - 8. That's all. Hey, first option. ఇలా చేయాలి. చిట్నాడు స్టైల్ చూడండి. ఎవరిని బతిమాలు చిట్నాడు స్టైల్గా ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 21 16 21 - 16 ఎంత 5√3. ఇలా వర్టికల్గా చేయండి. 28 minus 4 × 3 is 12 12 × 3 is 36. 28 - 36 is equal to what? -8. That's it. అదే 6 లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a is equal to √6 - √5, b is equal to √5 - 2, c is equal to 2 - √3, then which of the following is correct? ఈ క్రింద వాళ్ళు ఏది సరైనది అని అడిగాడు. ఏం లేదు ఇక్కడ. √6 - √5, √5 - 2 అంటే √4, √4 - √3. ఇక్కడ ఎప్పుడైనా మీకు ఇటువంటి కరణలు ఇచ్చి ఏది పెద్దది ఏది చిన్నది అంటే డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏవైతే చిన్నవి ఉంటాయో ఇది పెద్దది అంటే ఇది పెద్దది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది అంటే ఏ అనేది చిన్నది అనమాట. a < b < c, a < b < c అయిపోతుంది అనమాట. డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే ఒకళ్ళు ఇస్తే డిఫరెన్స్ ఈక్వల్ లేకపోతే ఏంటంటే చెప్పవచ్చు. √6 - √5 ఉందనుకో, √7 - √2 ఉందనుకోండి. 6లో 5 తీస్తే 1, 7లో 2 తీస్తే 3 5 అంటే ఇక్కడ చెప్పవచ్చు. ఇది పెద్ద అని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నవి ఇస్తాడు, ఈక్వల్ గా లేనివి ఇవ్వడం అనమాట. ఇవ్వనప్పుడు డైరెక్ట్ చెప్పవచ్చు. మరోసారి డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే ఏవి పెద్ద ఉంటే అది చిన్నది అనమాట. ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది చిన్నది, ఇది చిన్నది. సో ఆన్సర్ ఏ < b < c అనమాట. అది సప్లై ఇస్తాడు. √5 - √3 ఉంది, √7 - √5 ఉంది. ఏది చిన్నదంటే ఇది చిన్నది, ఇది పెద్దది అనమాట. ఒకసారి తెలంగాణ ఎస్సీ మెయిన్స్ అడిగారు క్వశ్చన్ అనమాట అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x is equal to 4√15/√5 + √3, then x + √20/x - √20 plus x + √12/x - √12 ఎంత అడిగింది. చాలా కష్టమైన లెక్క అది. దీని ఆన్సర్ 2 గుర్తుపెట్టుకోవచ్చు. చాలా స్టాండర్డ్ బిట్. ఇటువంటి ఇస్తే 2 వేసేయండి. ఒక ట్రెడిషనల్ చెప్తాను. √5 is equal to a అనుకోండి, √3 is equal to b అనుకోండి, √20 ఉందనుకోండి, 20 4 × 5 కదా 2√5 అంటే 2a. √12 ఉందనుకోండి, 4 × 3 కదా 2√3 2b అనమాట. ఇప్పుడు చూడండి 4ab. మరి అప్పుడు x is equal to
4ab by a plus b. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే x plus 2a by x plus 2b plus x plus 2a by x minus 2a, x plus 2b by x minus 2b. మనకి ఇంటర్మీడియట్లో కాంపోనెంట్ అండ్ డివిడెండ్ ఉంటుంది. a by b ని a plus b by a minus b, దీని కాంపోనెంట్ డివిడెండ్ అంటారు. ఈ రెండు కలపండి, రెండు కలిపితే 2l పోతాయి, x plus x 2x, తీసివేయండి xl పోతాయి 4a. సో అప్పుడు మనకి 2x by 4a. దీని తర్వాత చూద్దాం. 2 into x వాల్యూ ఎంత? 4ab by a plus b by 4a. 4 పోద్ది, a పోద్ది, ఇంకేం మిగిలింది? 2b by a plus b. ఆటోమేటిక్ ఇది 2a by a plus b వస్తుంది. a plus b LCM కదా, టూ కామన్ ఇవ్వండి, a plus b. a plus b పోతే చూర్ అనమాట. ఇంత మనం చేయలేం కాబట్టి ఇది చాలా స్టాండర్డ్ బిట్ అనమాట. ఇది 2 బిట్ గుర్తు పెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. 4-5 సార్లు చేసుకోండి. SSL చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా కష్టమైంది అనమాట. ఓకేనా? ఇఫ్ a is equal to √6 minus √5, b is equal to √5 minus 2, c is equal to 2 minus √3, then which of the following is correct? ఇక్కడ వాళ్ళు ఏది సరైనది అని అడిగాడు. ఏం లేదు ఇక్కడ. √6 minus √5, √5 minus 2 అంటే √4, √4 minus √3. ఇక్కడ ఎప్పుడైనా మీకు ఇటువంటి కరణలు ఇచ్చి ఏది పెద్దది ఏది చిన్నది అడితే డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏవైతే చిన్నవి ఉంటాయి ఇది పెద్దది అంటే ఇది పెద్దది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది అంటే ఏ అనేది చిన్నది అనమాట. a less than b less than c, a less than b less than c అయిపోతుంది అనమాట. డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే ఒకళ్ళు ఇస్తే డిఫరెన్స్ ఈక్వల్ లేకపోతే ఏంటంటే చెప్పవచ్చు. √6 minus √5 ఉందనుకో, √7 minus √2 ఉందనుకోండి, 6లో 5 తీస్తే 1, 7లో 2 తీస్తే 3, 5 అంటే ఇక్కడ చెప్పవచ్చు, ఇది పెద్దని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నవి ఇస్తాడు, ఈక్వల్ గా లేనివి ఇవ్వడం అనమాట. ఇవ్వనప్పుడు డైరెక్ట్ చెప్పవచ్చు. మరోసారి డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే ఏవి పెద్ద ఉంటే అది చిన్నది అనమాట. ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది చిన్నది, ఇది చిన్నది. సో ఆన్సర్ ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి అనమాట. అది సప్లై ఇస్తాడు. √5 minus √2 ఉంది, √7 minus √5 ఉంది. ఏది చిన్నదంటే ఇది చిన్నది, ఇది పెద్దది అనమాట. ఒకసారి తెలంగాణ ఎస్ఎంఎస్ అడిగారు క్వశ్చన్ అనమాట అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ రైట్ చూడండి. x for b plus c into b minus c, x for c plus a into c minus a, x for a plus b into a minus b. ఎప్పుడైనా 3 టర్మ్స్ వచ్చినప్పుడు ఏబి బిసి సిఏ వస్తే దాని ఆన్సర్ 1 ఆల్రెడీ మీకు చెప్పాను. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ఎవరిని బతిమాలకండి. హే అవర్ ఆన్సర్ ఇస్ వాట్ 1. వీటిని చక్రీయ సమాసాలు అంటారు, సైక్లిక్ ఎక్స్ప్రెషన్స్. ఏబి బిసి సిఏ ఎల్ఎం ఎంఎన్ ఎల్ఎన్ ఎక్స్వై వైజెడ్ జెడ్ ఎక్స్ అలాగ వస్తే ఆన్సర్ అంతా 1. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? రేపు ఎస్సీ పేపర్ 2019ది 25 బిట్స్ అయిపోయాయి. రేపు 26 నుంచి 50 బిట్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్, అర్థమెటిక్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అందులోని అందరూ జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది నన్ను ఫోన్ చేసి అడగండి. ఓకేనా? చూడండి క్వశ్చన్. x by a is equal to 1 by a minus 1 by x అయితే x minus x square అంత అడిగాడు. ఏం లేదు ఇక్కడ. x by a is equal to LCM ax, a పోతే x minus a పోద్ది, దీన్ని బయటకు వెళ్తాం. x square is equal to x minus a, మైనస్ a నోటి దీన్ని తీసుకుంది, అప్పుడేమవుతుంది a is equal to x minus x square. That's it. అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 4x minus 3 by x plus 4y minus 3 by y, 4z minus 3 by z is equal to 0 అయితే 1 by x plus 1 by y plus 1 by z అడిగాడు. ఎప్పుడైనా ఈ 3 టర్మ్స్ 0 అయినప్పుడు ఖచ్చితంగా ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి. 4x minus 3 by x is equal to 0. 4x is equal to 4x minus 3 is equal to 0. 4x is equal to 3.
x is equal to 3/4. మీకు కావాల్సింది 1/x కదా, 4/3. 4/3 plus 4/3 plus 4/3. Come on, 12. 12/3. 12/3 is what? 4. Hey, that's it. Next question. Okay, students. A is equal to xy by x plus y. B is equal to yz by z plus x. C is equal to, so B is equal to xz by x plus z. C is equal to yz by y plus z అయితే x అని కాదు అడిగాడు. యాక్చువల్ ఈ క్వశ్చన్ A is equal to xy by x plus y. B is equal to yz by z plus x. C is equal to zx by z plus x ఉన్నది. ఆ తిరగతి చేసేది అనమాట. మేము 1985లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసినప్పుడు ఇటువంటి బిట్ పడింది అనమాట. ఇది అడిగాడు. ముందు ట్రెడిషనల్ చెప్తాను చూసుకోండి. దీనికి రివర్స్ చేయండి. 1/a is equal to x plus y by xy. 2 పార్షియల్ ఫ్రాక్షన్ గా విడగొట్టండి. x by xy అంటే 1/y 1/x అంతే కదా, y అయిపోతే 1/x. 1/b is equal to 1/x plus 1/z. 1/c is equal to 1/y plus 1/z. నీకు x కదా కావాలి, x ఎక్కడ ఉందో రెండు కలపండి, ఇది తీసివేయండి. సో 1/a plus 1/b minus 1/c. తీసివేస్తే ఈ రెండు కలిపి తీస్తే 1/y 1/y పోద్ది, 1/z 1/z పోద్ది. 1 plus 1 2/x. LCM ABC. AA పోతే BC, BB పోతే AC మైనస్ AB. 2/x. ఫ్రాక్షన్ రివర్స్ చేసుకోండి. x/2 is equal to ABC by BC plus CA minus AB. ఇది పట్టుకొచ్చండి. x is equal to 2ABC by BC plus CA minus AB. సో ఆన్సర్ ఇస్ వాట్? థర్డ్ ఆప్షన్ అనమాట. ఇలా చేస్తాం. కానీ ఈ లెక్క వచ్చినప్పుడు మీ విద్యార్థి గుర్తుపెట్టుకోండి, ఈ లెక్క రాగానే గుర్తుపెట్టుకోండి. 2ABC by AB BC CA అండి. ఒకదాని దగ్గర మైనస్ పెట్టాలి. ఎక్కడంటే వాడు ఏమి ఎక్స్ అడిగాడు కదా, ఎక్స్ వెయిట్ లో ఉంది చూసుకోండి, ఏలోని బిలో ఉంది, దానికి మైనస్ పెట్టుకోండి, మిగతా వాటికి ప్లస్ పెట్టింది. ఇదే లెక్కలు వై అడిగాడు. సపోజ్ 2ABC బై వై దేంట్లో ఉంది, ఈ రెండిట్లో ఉంది అంటే ఏసీకి మైనస్ పెట్టుకోవాలి. మైనస్ ఏసీ ప్లస్ ఏబి ప్లస్ బీసీ అలా అనమాట. అది గుర్తుపెట్టుకుంటే ఈజీ అనమాట. నేనైతే అలా గుర్తుపెట్టుకుంటున్నాను. ఇది ట్రెడిషనల్. చిట్టాడు సీన్ చేస్తాడా, ఏం చేస్తుందంటే ఎక్స్ వై జెడ్ 3 నెంబర్లు ఉన్నాయి కదా, వాడు ఎక్స్ అడిగాడు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2, వై ఈజ్ ఈక్వల్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 పెట్టేస్తాను, జెడ్ ఈజ్ ఈక్వల్ 1 పెడతాను. చూడండి, 2 × 1 2, 2 + 1 3 అంటే ఏ ఈజ్ ఈక్వల్ 2/3 వచ్చింది. ఇది 2 × 1 2, 2/3 వచ్చింది. ఇది 1 × 1 1, 1/2 వచ్చింది. ఇప్పుడు ఈ లెమ్మలు ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ ప్రతిక్షేపించుకోవాలి. ప్రతిక్షేపించుకుంటే ఎక్కడైతే 2 వస్తుందో అదే నీకు ఆన్సర్. కాకపోతే ఈ లెక్కకి లేట్ అవుతుంది అనమాట. అది ఇలా ప్రతిక్షేపించలేమన్నమాట. అది అందుకని ఇది గుర్తు పెట్టుకోండి అనమాట. అది ఎప్పుడైతే ట్రెడిషనల్ అదే ఎక్స్ వై జెడ్లకి 3 నెంబర్స్ ఇస్తావు, ఏబీసీ వస్తాయి, ఏబీసీలు ఇక్కడ ఎడతాం, ఎట్టినప్పుడు 2 రావాలి. అంటే ఎక్స్ బదులు ఏం తీసుకున్నావు 2 కదా, ఎక్కడైతే 2 వస్తుంది నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కానీ అది లేట్ అవుతుంది కాబట్టి నీకు షార్ట్ కట్ 2ABC ABC 2ABC AB BC CA గుర్తుపెట్టుకోండి. వాడు ఎక్స్ అడిగాడు కదా, ఎక్స్ దేంట్లో ఉంది, ఏబీలో ఉంది, అక్కడ మైనస్ పెట్టుకో, మిగతా ప్లస్ పెట్టుకో. ఓకేనా? రైట్. అలాగే మీకు నెక్స్ట్ క్వశ్చన్. అలా చూడండి, ఇఫ్ xy is equal to 8, the minimum value of 2x plus y, x greater than 0, y greater than 0. 2x plus y యొక్క కనిష్ట విలువ ఎంత అడిగాడు. 8 కారణాంకాలు వేసుకోండి. 8 1 × 8, 8 × 1, 4 × 2, 2 × 4. ఇప్పుడు అవన్నీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి కదా, చిన్న నెంబర్ తీసుకోవాలన్నమాట. 2 × 2 + 4. సో ఆన్సర్ ఇస్ వాట్? 8. దట్స్ ఇట్. అది చేస్తాం. విద్యార్థులారా, రేపు మీకు ఎస్సీ పేపర్ ఎక్స్ప్లెయిన్స్ వస్తుంది, హై లెవెల్ ఉంటుంది. చాలా మంది అర్థమెటిక్ కావాలంటారు కదా, చిట్నాడు అర్థమెటిక్ 25 బిట్లకి నాకు గంట పెట్టింది అనమాట. చాలా ఫాస్ట్ చేస్తే. సో మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ పెట్టండి. ఓకేనా?
సో చిట్స్ కెన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్యూర్ మ్యాథ్స్ 99 కొనుక్కోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. మీ ఫ్రెండ్స్ అని చెప్పండి. ఈరోజు పేపర్ చూడండి జాగ్రత్తగా, రేపు పేపర్ వస్తుంది. ఒకసారి బాయ్ బాయ్, థ్యాంక్ యూ.